మీర్పేట్ మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఇంటి పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా లేని విధంగా ఇంటి పన్ను విధిస్తున్నారని ఆరోపించారు. ఇంటి పన్ను తగ్గించే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై బీజేపీ నిరంతర పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. గంటల నుంచి రిలే నిరాహార దీక్షకు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర కంటెస్టెడ్ ఎమ్మెల్యే అందల శ్రీరాములు యాదవ్ గారు మరియు జిల్లా మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు బుక్క నరసింహారెడ్డి గారు మరియు అదేవిధంగా రాష్ట్ర నాయకులు పొలాని శంకరెడ్డి గారు మరియు మహేశ్వరం కన్వీనర్ దేవేందర్ రెడ్డి గారు మరియు ఈ ప్రాంత వాసి మాజీ ఫ్లోర్ లీడర్ కీసార్ గోవర్ధన్ రెడ్డి గారు, మాజీ అధ్యక్షులు పెన్నెల నరసింహ గారు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు, మున్సిపల్ నాయకులు మరియు మీర్పేట్ కార్పొరేషన్లో ఉన్న అన్ని కాలనీ వాసుల అందరూ మద్దతుతోటి ఈరోజు మేము ఇక్కడ రిలే నిరాహార దీక్షకు మీర్పేట్ బీజేపీ 1-2 అధ్యక్షుల ఆధ్వర్యంలో కూర్చోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పెంచిన ట్యాక్సీలు తగ్గించేంత వరకు భారతీయ జనతా పార్టీ పేద ప్రజలకు అండగా మరియు మీర్పేట్ కార్పొరేషన్లో ఏ సమస్య వచ్చినా ముందస్తుగా ఉండేది భారతీయ జనతా పార్టీ. కావున ఈ ట్యాక్సీలను వెంబడే తగ్గించేంత వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేస్తున్నాము. ముందుగా ఈ కాలనీ అందరి కాలనీ వాసులు ఎంతో ఉదయం నుంచి మాకు మద్దతు ఇచ్చారు. వారందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రాబోయే రోజుల్లో ఈ రోజు కానీ రేపు కానీ మరి తగ్గించేంత వరకు మేము అందరం ఉంటాం. అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా కాలనీ వాసులకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి జై. 9 గంటల నుంచి రిలే నిరాహార దీక్షకు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర కంటెస్టెడ్ ఎమ్మెల్యే అందల శ్రీరాములు యాదవ్ గారు మరియు జిల్లా మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు బుక్క నరసింహారెడ్డి గారు మరియు అదేవిధంగా రాష్ట్ర